ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈ దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి మంచి పనులు చేస్తుంది, రేపటి రోజున ఈ యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి మన దేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో విశ్వగురువుగా అవతరించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులతో చర్చిస్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అటు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు, ఈనాడు నారా లోకేష్ గారు పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలతో, దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఆకర్షిస్తూ ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు సైతం అసూయపడే రీతిలో లక్షల కోట్ల పెట్టుబడులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారు. ఎందుకని చెప్తున్నానంటే, ఎన్నికల్లో చెప్పాం, 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి 26 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో అక్షరాల 7,28,347 మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలకి 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాల దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఊహించామా ఇన్ని భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని? ఈనాడే కాదు, గతంలో కూడా అని చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, కంప్యూటర్లు గూడు పెడతాయని. ఆ రోజు మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు గూడు పెడతాయా, ఏంది కంప్యూటర్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గల, ఆ దిశగా ముందుకు సాగారు. ఆ తర్వాత మీకు తెలుసు, కంప్యూటర్లు గూడు కట్టించాయి. కంప్యూటర్ల వల్ల, ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల మంది మేలు జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారంటే, మంచి ఉద్యోగాలు వచ్చాయంటే అందరికంటే ముందు చూపుతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కింద ఊహించిన రీతిలో ముందుగానే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ముందే ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రోత్సహించబట్టే ఇవన్నీ కూడా సాధ్యమని. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందే, మళ్ళీ కూడా అదేవిధంగా చరిత్ర పునరావృతం అయ్యే విధంగా అందరికంటే ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసింది, ఏ విధంగా చేస్తున్నది అందరూ కూడా తెలుసు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Please subscribe to N3 TV.